భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంజేడ్లో కొండచిల్వ హల్చల్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. నిద్రమత్తులో ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా హన్మకొండలోని చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల దేవాలయంలో భక్తుల సందడి. సీమంతం పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతల మండలి. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ నగరంలో నార్కోటిక్స్ పోలీసులు దాడులను నిర్వహించి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై నార్కోటిక్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గంజాయి రవాణా చేస్తున్న 2 అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేయగా వారి వద్ద సుమారు 51 కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ సుమారుగా 25 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ సైదులు తెలిపారు. ఇందులో 2 నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారులో ఉన్నట్లు, మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గంజాయితో పాటు ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పండు ఇక్కడ తెలిసిందంటే శ్యాంపు ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి, బాంబే బాంబేనా ఐఐటిలో ఒక 2 వ్యక్తులు నెంబర్ లేని బైక్ పైన గాంజా రమ్మారం 50 కిలోల గాంజాని రవాణా చేస్తున్నారు. ఫ్రమ్ దొంగరాయి నుండి వరంగల్ వస్తున్నారు. వాళ్ళు అందాజు 1 గంట నుండి 2:30-3 గంటల వల్ల అక్కడికి రీచ్ అవుతారని ఆయనకు సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారమే 2 వ్యక్తులు సైకిల్ వాటి మీద వస్తుంటే వాళ్ళిద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. నర్సంపేట రోడ్డు వద్ద ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 బ్యాగులలో, ఇద్దరు మధ్యలో పెట్టుకుని 2 బ్యాగులలో 51 కిలోల 80 గ్రాముల గాంజాయి లభించడం. వాటిని ప్రొసీజర్ ప్రకారం మాకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం సీజ్ చేసుకొని ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి ఒక అతన్ని, అంటే ఇద్దరిలో ఒక అతను అండర్ 18 ఇయర్స్ ఏజ్, మైనర్ కాబట్టి అతని పేరు కానీ అతని యొక్క వివరాలు మీకు మీడియాకు తెలియపరచట్లేదు. మోహిత్ 19 ఇయర్స్. వీళ్ళు బిల్డింగ్ పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ అక్కడ ఒక సప్లయర్, దొంకరాయిలో ఉన్నటువంటి సప్లయర్ పండు అనే అతను వీళ్ళకు ఒక ఆశ పెట్టండి. ఎందుకంటే మీరు వరంగల్లో పోయి నేను చెప్పిన అతనికి మీరు నేను ఇచ్చినటువంటి గాంజాని ఇస్తే మీకు తలా 30,000 ఇస్తానని ఆశ పెట్టండు. ఈ డబ్బులకు ఆశపడి పిల్లలు ఇద్దరు కూడా ఎవరైతే జూనల్ అయినటువంటి పిల్లోడు వాళ్ళ ఫాదర్కు తెలియకుండా ఆ ఫాదర్ యొక్క సైకిల్ మొత్తం తీసుకొని ఆ పండు దగ్గరికి పోవడం, పండు దగ్గర వీళ్ళిద్దరు కూడా పోయేసేసి 30,000 ఇవ్వడం వల్ల ఇస్తామంటే దాన్ని ఆశపడి దాన్ని గంజాన ట్రాన్స్పోర్టేషన్ స్టేషన్కి ఒప్పుకొని వాళ్ళు మార్గమధ్యంలో వస్తుంటే మనకు వరంగల్ అవుట్స్కట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గాంజా యొక్క విలువ 25,50,000 రూపాయలు ఉన్నది. దీన్ని అకార్డింగ్ నామ్స్ ప్రకారం మేము సీజ్ చేసినప్పుడు గాంజా 25,50,000, అదేవిధంగా సైకిల్ మోటార్ కూడా సీజ్ చేయడం జరిగింది.
శ్రావణ మాసం శుక్రవారం అంటే ప్రతి ఏటా 4 వారాలు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసి తమ మాంగళ్య బలం పెరుగుతుందంటూ విశ్వసిస్తారు. ఇందులో భాగంగా ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం శుభప్రదంగా భావిస్తున్నారు. మహిళలకు ఎంతో పవిత్రమైన మాసంలో మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే కావడంతో వరంగంలోని అన్ని అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సందడితో ఓరుగల దేవాలయాలు అమ్మవార్ల నామస్మరణలతో మారుమోగుతున్నాయి. సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతాలకు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఆచరించడంలో వరంగల్కు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. నిండు ముత్తైదువులు వరలక్ష్మి వ్రతంలో సామూహికంగా కూర్చొని వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ కొనసాగిస్తున్న శ్రావణ మాస మహోత్సవాలు వరంగల్లో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతుంది. ఎంత మనం పవిత్రంగా దేవుడిని ఎంత పసుపు పొద్దునే వేయాలి పూజ అంతా చెప్పండి. అక్షింతలే ఉపయోగించుకోండి. నేను జాగ్రత్తగా చెప్తా, మీ మధ్య దండం పెట్టుకోండి. దీపాలతో అంటే ఒట్ల గింజ చూసాను ఎప్పుడన్నా? ఒట్ల గింజ ఒక మొనం ఉంటుంది కొసకు. ఆ మొన మీద ఉంటుంది అమ్మవారు. ఆ జాగ్రత్త మనం అక్కడ ఉండి కాపాడుతాను. అర్థమైందా? మనకి ఎంత కాకుండా దాని అర్థం చెప్తా. చెప్పినాక అమ్మవారు ఎంత ఎక్కడ ఉన్నాయని స్వామి ఫోటో తీయదు. గుడి శుభ్రంగా లేదు, స్టార్ట్ చేయండి. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. ఈరోజు హండరులోని సంతోషమాత దేవాలయంలో ఉదయం అమ్మవారికి 5 గంటల నుండి మన వారము ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేకం, 5 గంటల 15 నిమిషాలకు అలంకరణ చేయడం జరిగింది. ఆ రోజు అమ్మవారికి సహస్ర అంటే 1000 రూపాయల బిళ్ళతో అమ్మవారికి అష్టాభిషేకం, వివిధ రాఖీలతో అమ్మవారికి అలంకరణ చేసి ఆ రాఖీలు కూడా ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి యొక్క రక్షాబంధనగా భావించి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో
పాల్గొని అమ్మవారి యొక్క రక్షాబంధం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓసీపీ ప్రాజెక్టుకు వెళ్లే దారులతో పాటు పని ప్రదేశాలు బురదమయం కావడంతో డంపర్లు నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 3 రోజులుగా ఓబీ ప్రొడక్షన్తో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో స్టాక్ కోల్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓసీపీ 5 క్యాలరీ మేనేజర్ అనిల్ గలేబీ మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదగా మారాయని, దీంతో 3 రోజులుగా ఓబీ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన జీడీకే OC5లా పోయిన 4-5 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం తర్వాత డ్రిజ్లింగ్తోని ప్రొడక్షన్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది. మన స్టీల్ స్టాండ్ అయిపోయింది. మనకి ప్రొడక్షన్ ఓబీ ప్రొడక్షన్ డైలీ ఆల్మోస్ట్ 80,000 క్యూబిక్ మీటర్స్ వచ్చేదే. తర్వాత కోల్ ప్రొడక్షన్ 10,000 టన్నులు వచ్చేదే. అది ఓబీ ప్రొడక్షన్ జీరో అయింది. తర్వాత కోల్ ప్రొడక్షన్ కూడా జీరో అయింది. ఉన్న స్టాక్ కోలే 6 నుంచి 7,000 దాకా 8,000 దాకా మనం పంపించడే జరుగుతుంది. ఈ వర్షం ఆగినాక ఇమ్మీడియట్గా ఒక 1 or 2 షిఫ్ట్స్ లోపే మన యథావిధితో మనం డంపర్స్ మన ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. మన హాల్ రోడ్స్ కూడా చాలా మంచి కండిషన్స్లో ఉన్నాయి. ఈ కంటిన్యూస్ వర్షం వస్తుంది, అందుకనే ఆపరేషన్స్ ఆగిపోయినాయి. అదర్వైజ్ వర్షం వచ్చిపోయినాక విదిన్ 2 అవర్స్లో గ్రిడింగ్ డోజింగ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయే పరిస్థితిలో మన హాల్ రోడ్స్ ఉన్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దుబ్బతిగలకుంట చెరువు నిండి పంట పొలాలు మునిగి ఆరుగాలం చేసిన కష్టం నీటిపాలైందని సుద్దల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు తూమును మూసివేయడంతో నీటి రాకపోకలకు అంతరాయం ఏర్పడి పొలాల్లోకి బ్యాక్ వాటర్ వచ్చి పంట పొలాలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని, వ్యవసాయ బావులు కూలిపోయి సుమారు 10 మంది రైతులు 15 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని సంబంధిత ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు.
నువ్వు ఇటు చూడే నువ్వు నువ్వు కర్రాని చూడు ఓకే అక్కడ బాగా పాతాళంగా రాగట్లా నువ్వు ఎన్ని మొత్తాన్ని గంట వరకు అయితే మన బాయ్ బాయి కూలిపోతున్న బాయిలు చనిపోతున్న రాయి అర్థమే ఇప్పుడు జగపడ ఉడికత కనబడుతుంది అది మునుగుతే కథమే వినదు మొత్తం ఇట్లా కవర్ చేసి కవర్ చేసి మాట్లాడి బ్యాక్ వాటర్ మొత్తం తీస్తానా వీడియో చూడు రాకేష్ గాడ తాగుతుంటాడు ఆడేనా అది ఉండదు రేపటి వరకు అవతల పడుతుంది మాడుతుంటే అది ఏంటి ఇంగ్లీష్ అలా బొమ్మలు కావచ్చు ఎప్పుడైనా కొత్త షాప్ జిల్లూరు ఖర్చు బొమ్మే గల గ్రామం ఆడేవాడే ఆడికి వెళ్ళి చూస్తాను అప్పు చేస్తాను అప్పటి నుంచి అటు దింపిండు ఇటు దింపిండు బండి మన ర్యాంప్ కాడ ఎన్ని ఎకరాలు ఉంటాయని అందకుంటా విస్తీర్ణం ఇప్పుడు మీ ఇద్దరు పేరు ఎప్పుడు ఇంటి పేరు పేరాల పేరాలు ఎక్కడ ప్రాపర్ సందనపురం పేరాల నరేష్ సుద్దాల గ్రామం ఇది సుద్దాల గ్రామం తిగలకుంట దుబ్బ తిగలకుంట అంటారు. తిగలకుంటలో ఇది చెరువు. ఈ చెరువు మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం పట్టభూమి మొత్తం మునుగుతుంది. 15-20 ఎకరాలు అవుతుంది. ఇది నాటేసిన పొలం అంతా మునిగింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అత్తారు సుత్తారు పోతారు. అది తూమున ఓలో గుర్తు తెలియని నాగంతకులు దాంట్లో బండలేసి మూసేసిర్రు. దీనికి మత్తడి లేదు. మత్తడి ఎక్కిపోవాలంటే ఇంక కాలగడ్డకి ఎక్కుతేనే మత్తడి ఎక్కిపోతుంది. అది ఎక్కువనో పెట్టిర్రు మత్తడి. ఇది ప్రతిసారి ఇది ఒక 10 years నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. దీన్ని కొంచెం అధికారులు చూసి దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం. ఈ మత్తడి లేదు ఈ చెరువుకి. దానికి గుర్తు తెలియని వ్యక్తులు ఆ తూమును మూయడం వల్ల బ్యాక్ వాటర్ ఇంత మొత్తంలో మునిగి మా బాయిలు 3 బాయిలు మొత్తం కూలిపోతున్నాయి. ఈ బాయిలో మొత్తం 3 మోటార్లు మునిగినాయి, కూలిపోయినాయి. అల్లనే 3 సార్లు దీనికి చుట్టూ గోడ ఉండే ఆ గోడ కూడా అలానే పడిపోయింది. బ్యాక్ వాటర్ దాన్ని అక్కడ నుంచి పైనుంచి వచ్చిన వరద మొత్తం ఇళ్ళనే వచ్చి 3 సార్లు ఈ 3 మోటార్లు వీనాయి ఇళ్ళనే. అందులో మోటార్ వీంది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు అత్తారు పోతారు. ఇది ఒక్కొక్క ఎకరానికి దగ్గర 40,000 దాకా ఖర్చు వస్తుంది. ఇట్లా 15 ఎకరాలు మునుగుతుంది. మేము ఆల్రెడీ ఇట్లా చాలా నష్టపోయినాం. ఈ పొలాలు నాటేసినాక మునుగుతుంది. తూము తీసేవాళ్ళు లేరు. అందులో తీయకుండా ఎప్పుడో నైట్ అత్తరు వేసిపోతారు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇట్లా దగ్గర 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇలా దాదాపు ఎంతమంది రైతులు ఉంటారు బాధితులు? ఇలా 10 మంది దాకా ఉంటారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 49వ జన్మదిన వేడుకలను గురువారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమంల వ్యవసాయ మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లవుల్ల కుమార్ యాదవ్ కేక్ కట్ చేసి పండ్లు పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేటీఆర్ గారి నాయకత్వం, అందరూ చేతులు లేపాలి. కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. వర్ధిల్లాలే కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అన్న ఓకే ఇంత పెడతా అయిపోయా రాండి అందరూ ఒకలేనుకుంటాను. ఓకే చేద్దాం.
వరంగల్ జిల్లాల ఆసియాఖండంలో పెద్ద మార్కెట్ అంటే 14వ డివిజన్లో కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమంతా కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఆయన గతంలో చేసినట్టు హైటీ మంత్రిగా ఉండి డెవలప్ చేసి అన్ని కళ్ళు వేల లక్షలాది కళ్ళు కేటీఆర్ని చూస్తూ ఉన్నాయి. ఏంది ఎక్కడ అనేది మేము కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కొన్ని ఊళ్ళలో వర్ధనపేట మండలం కావచ్చు, వర్ధనపేట కావచ్చు, అసన్పర్తి కావచ్చు, ఐలవాణి కావచ్చు, పర్తగిరి కావచ్చు, మేము ఇన్ఛార్జీలుగా పోయినాం. కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు అందరూ కూడా ఆశీస్సులై కేటీఆర్ కేసీఆర్ మొక్క చూసి మేము కారు గుర్తుకే ఓటేస్తాం, మేము ఇప్పటికే 18 నష్టపోయినాం, మాకు అన్ని కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఇలా రేపటి 10 పరిపాలన కేసీఆర్ పరిపాలన కావాలని అన్ని పార్టీలో కూడా కోరుకుంటూ ఏకగ్రీవంగా అవసరం అనుకున్న గ్రామాలల్లో పోటీకొచ్చే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటీకొచ్చేటోళ్ళు లేరు. ఏదో ఇవాళ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో మా కొంత కారణాల వల్ల ఏదో ఓటు బ్యాంకు పెంచుకునడానికి బీజేపీ వాళ్ళు తిప్పల పడతారు తప్ప వాళ్ళ తిప్పల తప్ప ఏది రాదు. మాకు కాంగ్రెస్కే పోటీ ఉంటుంది తప్ప ఇంకో దానికి ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళే మాకే మద్దతు చేస్తూ అన్న మేము పోటీ కూడా మీరే నిలబడాలని ఏ ఊళ్ళల్లో పోయినా కూడా సాటుకొచ్చి మాకే చెవులలో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రేపు కూడా వర్ధన్నపేట నియోజకవర్గ స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, రేపు కార్పొరేటర్ 13 డివిజన్లు సిటీలో ఉన్నటువంటి వర్ధన్నపేటలో 13 డివిజన్లు కూడా కార్పొరేటర్లు కూడా మేమే సాధిస్తామని కోరుకుంటూ ఈ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద మార్కెట్లో మేము ఏకగ్రీవంగా నిలబడి 14 డివిజన్లో కేక్ కట్ చేసే సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్. హన్మకొండ జిల్లా నేడు శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా హన్మకొండలోని చారిత్రక ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు 1,00,000 తులసి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడారు. కానీ ఇలాంటి అన్ని కూడా అనేకమైనటువంటి నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ మాసమంతా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివునికి విష్ణువుకు భేదం లేకుండా పూజలు నిర్వర్తించుకునేటువంటి మాసం. ఈ మాసాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం దేవాలయంలో పూజలు, భజనలు, అదేవిధంగా రుద్రాభిషేకాలకు చాలా ప్రాముఖ్యత. అలాంటి మాసంలో మనం ఈరోజు ప్రారంభించడం ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైనటువంటి భద్రాద్రి వెంకటేశ్వర్ల దంపతులు, గాయత్రి గ్రానైట్స్, అదేవిధంగా గట్టు మహేష్ బాబు గారు, వారు దాదాపు 30 సంవత్సరాల నుంచి దేవాలయానికి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు భక్తిపూర్వకంగా.
ఆ విధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. లక్ష తులసి అర్చనతోని భక్తులందరూ కూడా ఉదయం నుంచే కదలి వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రథమ సోమవారం 28వ తేదీ నాడు మనకు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యతమైనటువంటి మాసం. 4 సోమవారాలు కూడా ప్రత్యేకమైనటువంటి దినాలు. దాని కొరకు ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారు అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైన్ ఏర్పాటు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, విద్యుత్ అలంకరణ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా శ్రీక గారు, అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే నాజీ రాజేంద్ర రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా కూడా దేవాలయంలో దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి నిత్యం కూడా పూజా కార్యక్రమం, అన్నదానాలు, అన్న పూజలు, అదేవిధంగా లక్ష తులసి అర్చనలు, లక్ష బిల్వార్చనలు, విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తరలి వచ్చి ముఖ్యంగా పురాతన ఆలయాల్లో పూజలు నిర్వర్తించుకోవడం వల్ల భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఎందుకంటే ఎందరో దాతలు వందల సంవత్సరాల కింద, వేల సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయాల్లో అప్పుడు చేసినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాల వల్ల దేవుడు అందులో విగ్రహంలో ప్రతిష్టాపన ఉంటాడు. కాబట్టి దానికి అనుగుణంగా ఆ పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు, మనోభిష్టాలు నెరవేరుతాయి, సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన ప్రాచీన దేవాలయం రైస్తంబాల దేవాలయం రుద్రేశ్వర స్వామి దేవాలయం హనుమకొండలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని మన రుద్రేశ్వర స్వామికి ఈ దేవాలయ ప్రధాన అర్చకులు, రాష్ట్ర అర్చక సంఘ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జరగడము నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ మాసము ప్రత్యేకమైనటువంటి మాసము. ఇప్పుడే గురువర్యులు గారు చెప్పినారు, శ్రావణ మాసం అనేది మొత్తం సంవత్సరంలో ఒకటి శ్రావణము, ఒకటి కార్తీక మాసము. మహిళలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో వారు ఏదైతే కోరికలు కోరుకుంటారో తప్పకుండా తీర్చాలి అమ్మవారు అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి వారి యొక్క నమ్మకాలు. ఆ నమ్మకాలు నిజంగా కూడా ఇక్కడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.